నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశాన్ని ప్రేమిస్తే ప్రాణమిస్తాం, ద్వేషిస్తే అంతు లేకుండా చేస్తాం. ఇది భారత సైన్యం సంకల్పం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అన్నారు మహాకవి. ఆ మనుషుల ప్రాణాలకు ముప్పు వస్తే భారత సైన్యం మౌనంగా ఉండదని నిరూపించిన రోజు నేడు. సరిగ్గా ఏడాది క్రితం సరిహద్దు ఆవలి శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రోజు. రెచ్చిపోయిన ఉగ్రవాద ముఖాలకు భారత్ తన విశ్వరూపాన్ని చూపించిన రోజే ఈ ఆపరేషన్ సింధూర్. నేటితో ఈ మెరుపు దాడికి ఏడాది పూర్తయింది. ఆనాడు పెహల్గాం మట్టిలో చిందించిన రక్తానికి మన సైన్యం ప్రతీకారం తీర్చుకున్న తీరును చూస్తే నేటికి ప్రతి భారతీయుడు రక్తం ఉడుకుతుంది. ఈ చారిత్రాత్మక విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత ఆర్మీ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా రోమాంచితం చేస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? పాకిస్తాన్ గడ్డపై భారత క్షిపణులు ఎలా విరుచుకుపడ్డాయి? లెట్స్ వాచ్. భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు అవతల ఉగ్రవాదమే ఊపిరిగా బతుకుతున్న శక్తులపై భారత జరిపిన ఈ మెరుపుదాడి ప్రపంచ దేశాలకు మన దేశ సత్తాను చాటి చెప్పింది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం వైమానిక దళం విడుదల చేసిన సరికొత్త వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న నేపథ్యం అత్యంత విషాదకరమైనది, గుండెలను పిండేసేది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం సమీపంలో ఉన్న బైసారణ్ లోయలో ఉగ్రవాదులు చేసిన కిరాతకం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పర్యాటక ప్రాంతమైన ఆ లోయలో అమాయక ప్రజలను వారి మతం అడిగి మరీ 26 మందిని కాల్చి చంపారు. పసిపిల్లలు, మహిళల కళ్ళెదుటే వారి కుటుంబ సభ్యులను కాల్చివేసిన ఆ ఉగ్రవాదుల అరాచకం వర్ణనాతీతం. ఉగ్రముఖాలు శాంతిని అడ్డుకుంటున్నాయి. అందుకే భారత ప్రభుత్వం ఈ మారణ హోమానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్కు నాంది పలికింది. సరిగ్గా గత ఏడాది మే 7న ఈ విరోచిత ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన వీడియోలలో భారత సైన్యం శత్రువులకు అత్యంత స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉన్న సూత్రధారులను భారత్ గుర్తించి తీరుతుందని గట్టిగా హెచ్చరించింది. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మన వీర జవాన్లు శపథం చేశారు. వైమానిక దళం విడుదల చేసిన వీడియోలలో భారత్ దేనిని క్షమించదు అనే నినాదం హైలైట్ గా నిలిచింది. ఈ వీడియోలలో సైనిక దళాల సమీకరణ చూస్తుంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాల గర్జనలు ఆకాశాన్ని దద్దరిల్లేలా చేస్తున్న దృశ్యాలు అద్భుతం. ఉగ్రవాద స్థావరాలను క్షిపణులతో ఛేదించే దృశ్యాలు భారతీయుల్లో నూతన దేశభక్తిని నింపుతున్నాయి. రక్షణ కవచంలా నిలబడే సైన్యం ఇప్పుడు దాడులకు సిద్ధమై ఉగ్రవాద మూలాలను నలిపేసింది. మన జవాన్ల పట్టుదల మరియు సాహసం ఈ వీడియోలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. గత ఏడాది మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మన దళాలు సింహస్వప్నంలా విరుచుకుపడ్డాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం ఈ మిషన్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే అత్యంత జాగ్రత్తగా లక్ష్యంగా చేసుకున్నారు. ఎటువంటి పౌర నష్టం జరగకుండా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించడం మన సైన్యం ప్రత్యేకత. ఈ దాడులలో డ్రోన్ టెక్నాలజీని, శాటిలైట్ ఇమేజింగ్ ను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించారు. తాజాగా సైన్యం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఉగ్రవాద శిబిరాలు ఏ స్థాయిలో ధ్వంసమయ్యాయో స్పష్టం చేస్తున్నాయి. శత్రువు తన గోతిని తానే తవ్వుకున్నట్లుగా భారత సైన్యం దెబ్బకు ఉగ్రవాద స్థావరాలు నామరూపాలు లేకుండా పోయాయి. గప్పలు కొట్టుకున్న శత్రువుకు అసలు దెబ్బ ఎలా ఉంటుందో భారత్ చూపించింది. భారత్ గెడ్డపై కన్నేస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఆపరేషన్ ఒక పాఠంలా మిగిలిపోయింది. ఆధునిక యుద్ధ తంత్రానికి ఈ ఆపరేషన్ సింధూర్ ఒక నిలువుటద్దంగా నిలుస్తుంది. పెహల్గాం దాడుల వల్ల మానసిక క్షోభకు గురైన బాధితులకు ఈ ఆపరేషన్ గొప్ప ఊరటను ఇచ్చింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగిందన్న తృప్తిని ఈ విజయం కలిగించింది. శత్రువు దేశంలోకి చొరబడి మరీ దాడి చేయడం ద్వారా భారత్ తన తెగువను మరోసారి నిరూపించుకుంది. తన ప్రజల రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు మామూలు విషయం కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదంపై మనది 0
జీరో టాలరెన్స్ పాలసీ అని ఆయన ప్రపంచ వేదికపై పునరుద్ఘాటించారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించే ప్రసక్తి లేదని కఠినంగా హెచ్చరించారు. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూనే ఉంది. ప్రతి పౌరుడి రక్షణ బాధ్యత తనదేనని భారత సైన్యం ఈ చర్చ ద్వారా చేతుల్లో చూపించింది. ఈ విజయం మన రక్షణ దళాల ఆత్మవిశ్వాసాన్ని మరింత శిఖరాగ్రానికి చేర్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక ప్రతీకార దాడి మాత్రమే కాదు, అది ఒక పక్కా వ్యూహరచన. బైసారణ్ లోయలో చెందిన అమాయకుల రక్తానికి తగిన మూల్యం చెల్లించడమే దీని ప్రధాన ఉద్దేశం. చీకటి మాటున దాక్కుని దాడులు చేసే పిరికి పందలకు పగలు కూడా చుక్కలు చూపించింది మన వైమానిక దళం. రాఫేల్, సుఖై విమానాల వేగం శత్రువుల రాడర్లకు కూడా చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించాయి. ప్రతి క్షిపణి ఉగ్రవాద అరాచకానికి సమాధిని కడుతూ నిప్పులు కురిపించింది. ఆపరేషన్ జరిగిన తీరు చూస్తుంటే శత్రువుకు అందరి ద్రాక్ష పండ్లు పుల్లనా అన్న సామెత గుర్తుకొస్తుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా భారత సైనిక వ్యూహాలను అడ్డుకోవటం వారి తరం కాలేదు. మన ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన పక్కా సమాచారం ఈ విజయంలో వెన్నుముకగా నిలిచింది. సరిహద్దుల్లో కాపలా కాసే ప్రతి సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపితమైంది. ఈ స్ఫూర్తిదాయక పోరాటం తలరాతలకు గుర్తుండిపోయే ఒక అద్భుత ఘట్టం. నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు దేశవ్యాప్తంగా ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయి. ఆపరేషన్ సమయంలో తీసిన వాస్తవ దృశ్యాలు చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతుంది. ఉగ్రవాద శిబిరాలు పేలిపోతున్న దృశ్యాలు మన సైన్యం యొక్క ఖచ్చితత్వానికి నిదర్శనంగా ఉన్నాయి. శత్రువుల స్థావరాలను భూస్థాపితం చేయటంలో మన కమాండోల పాత్ర అనివార్యచనీయం. ఆపరేషన్ పూర్తయిన తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన మన జవాన్ల కళ్లల్లో విజయోత్సవం కనిపిస్తోంది. శాంతిని కోరుకునే దేశం భారత్, కానీ అశాంతిని సృష్టిస్తే ఊరుకోదు. పక్క దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే భారత్ చూస్తూ ఊరుకోదని తేలిపోయింది. ఈ వీడియోల ద్వారా యువతలో సైన్యం పట్ల గౌరవం, దేశభక్తి మరింత పెరిగాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోలను షేర్ చేస్తూ మన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు. ఇది ఒక నవ భారతం యొక్క గర్జనగా ప్రపంచానికి వినిపిస్తోంది. శాటిలైట్ చిత్రాల విశ్లేషణ చూస్తుంటే ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల నెట్వర్క్ కుప్పకూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికతను యుద్ధరంగంలో ఎలా వాడాలో భారత్ ప్రపంచానికి పాఠం చెప్పింది. డ్రోన్ల సాయంతో ఒక్కొక్కరిని ఏరివేస్తూ సాగిన ఈ ఆపరేషన్ అత్యంత సాహసోపేతమైనది. అడవులు, కొండల మధ్య దాక్కున్న మృగాలను వేటాడి తుడుముట్టించిన ఘనత మన సైనికులది. ఈ విజయం సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పటానికి ఒక గట్టి పునాది వేసింది. శత్రువు తన తప్పును తెలుసుకునేలా భారత్ దెబ్బతగిలింది. లోపల ఉండి కుట్రలు చేసే వారికి కూడా ఇది హెచ్చరికే. దేశం లోపల మరియు బయట ఉన్న శత్రువులందరికీ భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. మన రక్షణ వ్యవస్థ ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడదని ఈ ఆపరేషన్ రుజువు చేసింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది వేడుకలు కేవలం సంబరాలు మాత్రమే కాదు, అది అమరవీరులకు ఇచ్చే నివాళి. పెహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది ఆత్మలకు ఈ విజయం శాంతిని చేకూర్చింది. ఆనాడు కన్నీరు పెట్టిన ప్రతి కంటికి నేడు ఈ విజయం ఓదార్పుగా నిలిచింది. మన సైన్యం, వైమానిక దళం చూపిన పరాక్రమం చరిత్రలో నిలిచిపోతోంది. నాయకత్వ పటిమ, సైనిక సామర్థ్యం తోడైతే ఫలితం ఇలాగే అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పొరుగు దేశాలు కూడా భారత్ వైపు చూడాలంటే ఇప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అంటారు. కానీ దేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదని భారత్ చూపించింది. ఈ ఆపరేషన్ సింధూర్ మన దేశ రక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసిన మన జవాన్లకు దేశం రుణపడి ఉంటుంది. భారత సైన్యం విడుదల చేసిన తాజా నినాదం భారత్ దేనిని క్షమించదు అనేది ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తుదముట్టించటం ఖాయమని ఈ ఆపరేషన్ సందేశమిస్తోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తితో మన దేశం నేడు స్వయం సమృద్ధిని సాధించింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా రక్షణ దళాలపై నమ్మకం మరింత పెరిగింది. ఇది ఒక బలమైన మరియు దృఢమైన భారత్ యొక్క కొత్త చిత్రం. ఉగ్రవాదానికి తావులేని ప్రశాంతమైన
భవిష్యత్తు కోసం మన దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు సృష్టిస్తున్న హల్చల్ దేశభక్తి జ్వాలను రగిలిస్తోంది. భవిష్యత్తులో కూడా శత్రువుల ఆటలు సాగనివ్వమని భారత్ గట్టిగా చాటి చెప్పింది. మన సైనికుల ధైర్యం, పట్టుదల మరియు త్యాగం ఎప్పటికీ వృధా పోవు. జై హింద్, భారత్ మాతాకి జై అంటూ దేశమంతా ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. సరిహద్దుల్లో సైనికుడు మేలుకున్నంత కాలం మన ఇంట్లో మనం సుఖంగా నిద్రపోగలమని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. కయ్యానికి కాలు దువ్వేవాడికి దెబ్బెలా తగులుతుందో రుచి చూపించిన భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ దౌర్జన్యాన్ని సహించదు. పెహల్గాం బాధితులకు ఆపరేషన్ సింధూర్ ఒక ఊరట.